హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి ఇంట్లో ఉన్న బిడ్డనైతే దొంగతనం చేశారంట. ఈళ్ళని మనుషులన్నాలో, లేకపోతే క్రూర మృగాలనాలో, సారీ అండి, మృగాలతో కూడా పోల్చకూడదు. ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులు గానీ, అడవిలో ఉన్న వాళ్ళ జంతువులు కూడా అవసరం లేదు. ఇంట్లో మన వీధి కుక్కలు ఉంటాయి. మనం ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటాం గదా! వీధి కుక్కలని బిడ్డలనైతే ముట్టుకునేకి పోతే అవి కొన్ని కరిచేటివుంటాయి. కొంచెం ఘాటుగా అవైతే వెంటనే కరుస్తాయి. ఇట్లా దగ్గరికెళ్ళగానే కరవడానికొస్తాయి. ముట్టుకుంటే ఒకవేళ నిజంగానే కరుస్తాయి. ఇంకొక వేరే కుక్కలైతే అంటే కొన్ని కరవలేనివి మనకి కొంచెం సాసు జంతువుల్లో అవి ఆ కుక్కలైతే మనం తీసుకొని ఇట్లా వెళ్తే మన వెనకే వచ్చి మనం మీద ఎక్కైనా గూడా వాటి బిడ్డని నోటితో పట్టుకొని రిటర్న్ మళ్ళీ దాని ప్లేస్‌కైతే తీసుకెళ్ళిపోతది. వీళ్ళకి ఈ యూట్యూబ్‌లో అమౌంట్ ఎక్కువయ్యో, లేకపోతే వ్యూస్ ఎక్కువైపోయో, వీళ్ళకి సపోర్టింగ్ దొంగ కంటెంట్లు వీడియో అయినా నాకు తెలిసి వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ అనుకోండి. సో, ఈ వ్యూస్ పెరగడం వల్ల వీళ్ళకి యూట్యూబ్‌లో ఎక్కువ డబ్బులు అవ్వడం వల్ల అస్సలు బిడ్డ మీద, బిడ్డ మీద, బిడ్డ మీద ఈ లత్త బొగ్గు మొగంది ఏ రోజైతే డెలివరీ అయిందో ఆ రోజు నుంచి బిడ్డల మీద వీడియోస్ తప్పితే ఏదైనా కంటెంట్ ఉందా? బిడ్డకు మోషన్ అయిందని, బిడ్డకు బాత్రూమ్ పోయి అది కడగాలని, ముడ్డి కడగాలని దొంగ కంటెంట్లు వీడియోలు పెట్టుకునేసి మీ బతుకులు చెడ. తల్లి తండ్రి అనేటోడు కష్టపడి వాళ్ళ రెక్కల కష్టంతో బిడ్డలనైతే సాకుతారు. కానీ ఈ దొంగ నా కొడుకులు బిడ్డల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద ఒక ఫేక్ వీడియోలు పెట్టేసి వ్యూస్ని పెంచుకొని వచ్చే అమౌంట్‌తో వీళ్ళు లగ్జరీ లైఫ్ చేస్తున్నారు. వీళ్ళని అసలు మనుషులు అనాలా? కడుపుకి అన్నం తింటారా? లేకపోతే ఇంకేమైనా తింటారా? అర్థం కాలేదు. గడ్డి కూడా కాదు, ఇంకా వేరేది. గడ్డి ఎందుకంటే మనకి ఆవు తింటుంది. ఆవుని మనం దైవంలా పూజిస్తాము. దాన్ని పాలను తాగుతారు. సో, అది కాదు, గడ్డి కూడా కాదు, ఇంకా వేరే ఏమో తింటారు వీళ్ళు. బిడ్డ పోతే వీడియోలు తీస్తారా? అసలు వీడియో ఎవడు తీశాడు? ఒక కెమెరామెన్. ఎవరు ఆ కెమెరామెన్? ఎవరో ఊరు ఉంటారు బక్రా, వాళ్ళకి ఏదో ₹1 ₹2 ఇస్తారు, వాళ్ళు వస్తారు. ఓకే, వాళ్ళ 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 సంగతి అయితే పక్కన పెట్టండి. ఇంట్లోకి ఏమైందబ్బా, బిడ్డని తీసుకెళ్ళాడు ఇప్పుడే. బిడ్డని తీసుకెళ్ళాడా? ఎవడొచ్చి మొత్తి తీసుకెళ్లారు నిన్ను? అసలు దీన్ని ఆడదాను అలా బొగ్గుముండ నువ్వు అసలు ఆడదానవేనా? వాడేదో గడ్డి తిని డబ్బుల కోసం ఏదో బిడ్డని తీసుకెళ్లారు అది ఇదని చెప్పి ఫేక్ వీడియోలు అయితే పెడతారు. నువ్వు కన్నా తల్లివే కదా, నువ్వు నొప్పులు పడే కదా బిడ్డని కన్నావు. సిగ్గులేని ఎదమ్ముండ, ఏడుపుగొడ్డు మొహం దానా. 24 గంటలు సోది పెట్టుకొని వస్తారు సోది వీడియోలకి. వాడు బిడ్డని ఎత్తికి రిటర్న్ వచ్చినప్పుడు ఫోన్లో ఏమన్నాడు? ఇప్పుడే తీసుకెళ్ళాడంట. తర్వాత ఇంట్లోకి వచ్చి సార్ ఫోన్ ఎత్తలేదు కదా, ఈయనేం చేయాలి? వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, అది వీడియో తీయచ్చు కదా. ఈ వీడియో నిజమని ఈ తొత్తులు ఉంటారు కదా, ఈ పనికి ముండ కొడుకులు ఉంటారు కదా, ఈ లంగా నా కొడుకుని సపోర్ట్ చేసేవాళ్ళు. అరే, మీకు గుద్దలో దమ్ము ఉంటే చెప్తున్నాను, వీనికి సపోర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ కింద వచ్చి కామెంట్లు పెడుతున్నారు కదా కొంతమంది లఫుట్ లంగా ముండ కొడుకులు. చెప్తున్నా చూడండి, ఈ వీడియో నిజం ఓకే, వాడి మీద వీడియోస్ ఎందుకమ్మా మీకు వాడి వీడియోస్ తీయకండి అని చెప్తున్నారు కదా. సో ఈ వీడియోతో చెప్తున్నాను, వాడి మీద వీడియోస్ నేను ఇంకా పెట్టను. సో ఒక్కటి నిరూపించండి మీరు. ఇప్పుడు వాడు నిజంగా బిడ్డను తీసుకెళ్లారంటే ఇప్పుడు వాడు ఏం చూపించాలి? ఇక్కడ సాక్ష్యాలు. వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ కేసు పెట్టి ఇట్లా మా బిడ్డ పోయిందని చెప్పేసి మొత్తం సాక్ష్యాధారాలు మాకు చూపిస్తేనే మేము నమ్ముతాము. ఇంకొకటి ఏంటంటే వాడి మీద వీడియోలు కూడా నేను ఆపేస్తా. లేదు అంటే మూసుకొని కింద మీద పోతే కింద కామెంట్లు పెట్టే వాళ్ళకి మంచిగా కామెంట్లు పెట్టే వాళ్ళకి కాదండి, వాడి బుద్ధికి తగ్గ వీడియోలు వాడు పెడుతున్నాడు. అంటే వాడు బయటకు వెళ్ళి కష్టపడలేక బిడ్డల్ని అడ్డం పెట్టుకొని లంగా వీడియోలు అయితే వాడు పెడుతున్నాడు. వాళ్ళకి సపోర్ట్ చేసే తొత్తులకు మాత్రమే చెప్తున్నాను. సో మంచిగా కామెంట్ చేసే వాళ్ళకైతే నేను చెప్పట్లేదు. ఏదైనా కానీ బిడ్డల మీద వీడియోలు తీసేదైతే నాకు నిజంగా చెప్తున్నా అస్సలు నచ్చడంలా. వీడు బతకాలంటే ఏదో ఒక కంటెంట్ చేయొచ్చు, అంతేగాని బిడ్డల్ని ఎత్తుకెళ్ళడం ఏంటి? ఆ సరౌండింగ్స్లో ఎవరికి బిడ్డలు పుట్టలేదా, లేకపోతే బిడ్డలు లేరా? పడుకునే బిడ్డనే ఎత్తుకెళ్ళాలా? ఇంకా 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కదా మంచిగా, వాళ్ళని తీసుకెళ్ళొచ్చు కదా. పడుకునే బిడ్డని ఎందుకు తీసుకెళ్తారు?
ఈ దొంగ కంటెంట్లు కాకపోతే. ఎందుకంటే ఈ చిన్నపిల్లని తీశారనుకోండి, ఇప్పుడు వాడు ఏదో ఒక ఇదే ఒక మూమెంట్లో బయటకు వచ్చేసి అమ్మ నాన్న దగ్గరికి వచ్చేస్తాడు కదా. ఇంకా ఆ చిన్నపిల్లలు ఇద్దరిని తీస్తే వాళ్ళ పరిస్థితి అట్లే ఉంటుంది. కెమెరా ముందుకు సడన్గా ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చేసారనుకోండి, వీళ్ళ కథం అయిపోయా. ఈడ అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక టేక్ అయితే పెడతాడు. అట్లా ఎన్ని టేక్లు ఏం చేస్తాడు? అదే ఈ చిన్న బిడ్డ అనుకోండి, వాడికి చిన్నగా పాలు తప్పేసి ఒక రూమ్లో పడుకోబెట్టేస్తే అయిపోయా, బిడ్డను తీసుకెళ్ళాడంట. ఇంకోటి ఏంటంటే ఆ బిడ్డను తీసుకెళ్ళాడని ఇంత టెన్షన్లో కూడా వీడియో తీసి ఒక ప్రోడక్ట్ అయితే మెన్షన్ చేశాడు. సోఫా కవర్లే ప్రోడక్ట్ అయితే మెన్షన్ చేశాడు. అంత టెన్షన్ ఉన్నవాడు, అంత భయం ఉన్నవాడు ప్రోడక్ట్లు ట్యాగ్ చేస్తాడా? ఇది చెప్పండి. వాడు ప్రతి ఒక్క వీడియోకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏదో ఒకటి వాడు ట్యాగ్ చేస్తూ వస్తున్నాడు. ఆ ట్యాగ్లో మనం పర్చేస్ చేసుకుంటే వానికి అంత ఇంత కొంచెం కమిషన్ అయితే వెళ్తుందని చెప్పేసి. వీళ్ళకి బిడ్డ పోయిందని ఎక్కడైనా టెన్షన్ ఉందా? ఇక్కడే తెలుస్తుంది. మాట్లాడుతూ సార్ ఇప్పుడే తీసుకెళ్ళాలంటే అని ఫోన్ మాట్లాడుకుంటూ ఇంట్లోకి ఎంట్రెన్స్ ఇచ్చాడు. మళ్ళీ ఉత్త ఫోన్ చెవులో పెట్టుకొనేసి నేనైతే మరీ జూమ్ చేసి చూసా, అక్కడ ఏమన్నా కాలింగ్ అంటే మనకి ఫోన్ చేసి అక్కడ రెడ్ అట్లా పడుతుంది కదా, అట్లా ఏమన్నా చూసా. కాకపోతే అక్కడ ఏం లే, ఉత్త లైటింగ్ ఒకటి ఉంది ఫోన్లో. ఇంత దొంగలంగా వీడియోలు పెట్టుకొని వస్తారా? వీళ్ళతో ఏ చెప్తో కొట్టాలి చెప్పండి, మీరే చెప్పండి. ఇది నిజమే అయితే ఇంకా రేపు వేరే కంటెంట్తో వస్తాడు. ఎందుకంటే ఇట్లా బిడ్డని తీసుకెళ్లారు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాము, చాలా బాధపడ్డాము, దేవుడి దయ వల్ల మళ్ళీ బిడ్డ దొరికింది, ఖచ్చితంగా ఏదో ఒక కంటెంట్తో వస్తాడు. ఇది పక్కా. బిడ్డ పోలేదండి, బిడ్డ బెడ్రూమ్లో హాయిగా బజ్జుంది, బిడ్డ గురించి టెన్షన్ అయితే లేదు. ఇక్కడ వాడు ప్రతి ఒక్క సీన్లోనూ నేర్చుకుంటూ వస్తాడు. ఇంకా నటాలకే నట మహానుభావుడు వాడు. ప్రతి ఒక్క సీన్లో ఏదన్నంటే మేము మొన్నే అన్నాడు కదా, మాకు ఎవరు లేరు, మేము రమ్మని లేదు, వాళ్ళే వచ్చారు అని నేర్చాడు కదా. ఇప్పుడు మరి బిడ్డ లేదు అంటే ఆ కర్రి బొగ్గు ముండ ఒక్కటే ఏడుస్తుంది. వాడు ఏడుస్తున్నాడో వాడు టెన్షన్ ఉంది లేదు. అది కూడా ఏమన్నా దాని మీద గొడవ పెట్టుకోవడానికి అక్కడ వీడియో, కానీ ఇది ఒక కంటెంట్ మాత్రమే. ఈ గొడవ ఒక వీడియో తీయాలని ఇది ఒక కంటెంట్ మాత్రమే. ఇది పార్ట్ 1. మొన్నదాకా ఏమన్నాడు, బిడ్డను ముట్టుకుంటే మెట్టితో కొడతా అని అన్నాడు. బిడ్డను ముట్టుకోకు, నేను చూసుకుంటాను, నేను కేరింగ్ తీసుకుంటాను, నువ్వు ముట్టుకోకు అన్నట్లు తెగ బిల్డప్ ఇచ్చి ఒక వీడియో అయితే పెట్టాడు కదా. ఇప్పుడు ఆ బిడ్డని దానికి నమ్మి ఎట్లా పోయినావురా నువ్వు? లంగా నా కొడక, లఫుట్ నా కొడక, నా బట్ట, నిన్ను ఏ చెప్తో కొట్టాలరా? ఎద్దవన్నారా ఎద్దవా చెప్పు. నిన్ను మామూలు చెప్తో కొడితే సరిపోతుందే, నిన్ను మామూలు చెప్తో కూడా కొట్టకూడదు రోయ్. అందరూ వాడేసి పక్కన పడేసి ఉంటారు చూడు, ఆ చెప్పులతో కొట్టాలి నిన్న ఒకదైనా కాదు, దాన్ని కూడా కొట్టాలి, కర్రిముండని. అది పెద్ద బోకుముండ. అది అసలు తల్లికి తగ్గట్టు ఏ లక్షణాలు కూడా లేవు ఆ బోకుముండలో. అసలు నన్ను అడిగితే అది ఆడదే కాదు, అది గాడిది. వీడంటే లంగా నా కొడుకు వీడియోల కోసం సంపాదించలేక ఏదో ఒక ఫేక్ కంటెంట్లు పెడతాడు. నువ్వెట్లా నటిస్తున్నావు? బిడ్డ మీద సిగ్గు శరం లేదా? మానవ మర్యాద లేవా మీకు? ఎవరు ఏమనేటోళ్ళు లేరా? ఎవరు ఏ చెప్తో కొట్టలేదా మీకు ఇంతవరకు కూడా? మీరు పెద్ద తోపులు, మీరు తొత్తులు, మీ బిడ్డలను వచ్చి తీసుకెళ్తారు, ఎక్కడ లేని రోగాలు మీకే వస్తాయి. మీ ఇంట్లో జరిగినట్టు ఇంకా ఏ ఇదిలోనూ జరగదు. అసలు మీరున్న సరౌండింగ్స్లో మనుషులు ఉండరా? మీరు ఒక్కరే ఉంటారా? 24 గంటలు దొంగ కంటెంట్లు వీడియోలు పెట్టుకొని అసలు బిడ్డల మీద మొన్న పుట్టిన పసికందది. ఇంకా ఆ బిడ్డను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలి అనే థాట్ ఎలా వచ్చింది మీకు? సిగ్గు సరం ఏమైనా కొంచెమన్నా ఉందా మీకు? కడుపుకు అన్నమే తింటున్నారా మీరు? అక్కడ బిడ్డని ఎవరు తీసుకెళ్తే కాపాడని ఆడితే ఎవరైనా వస్తారు కదా. పోనీ నువ్వు ఏం చేయాలి? పోయినావు, వచ్చినావు, బిడ్డ లేదన్నావు, దీనికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సారీ, హాస్పిటల్ అంటున్నా. హాస్పిటల్ దగ్గర గుర్తుకొచ్చింది, మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళావు కదా, ఆ మందులు అవి ఇవేనే చూపించావా బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్ళామని? మంత్లీగా మనము బేబీ చెకప్ తీసుకెళ్తాం కదా, అట్లా చెకప్ తీసుకొచ్చాడు. బేబీకి ఏంటి ఎమోషనల్ బ్లడ్ వస్తుందని అదొక వీడియో పెట్టాడు. బిడ్డను ముట్టుకుంటే మెట్టితో కొడతానని ఒక వీడియో పెట్టాడు. ఇప్పుడు బిడ్డ వెళ్ళిపోయిందని చెప్పి ఇంకొక వీడియో పెట్టాడు. దొంగ నా కొడుకు, దొంగ నా బట్ట, లంగా కంటెంట్లు పెట్టుకొని. మీ ముఖంలో చెప్పు పెట్ట. వీడు అసలు తండ్రి కాదు, కసాయోడు వీడియో.
సిగ్గు శరం ఏం లేదా? మిమ్మల్ని యూట్యూబ్లో ఎంతమంది ఎన్ని తిడుతున్నారు తెలుసా? నేను ఒక్కదాన్నే ట్రోల్ చేయడంలో చాలామంది ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. ఎందుకు? మీ లంగ కంటెంట్ అట్లా పెడుతున్నారు. కొంతమంది మీరు వేరే వాళ్ళ కంటెంట్ వాడుకుంటున్నారు అని చెప్పారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, వేరే కంటెంట్లు వాడాలంటే ఈడొక్కడు తోపు ఈడొక్కడు తురుం కాదు. వేరే వాళ్ళ కంటెంట్ ఇప్పుడు నావినాష్ ఉన్నారు, మొన్న ఒకరు కూడా చెప్పారు, అక్క సుష్మా భూపతి కూడా ఇట్లా మా పెద్ద బిల్డప్లు కొడుతుంది కదా, ఫస్ట్ వచ్చినప్పుడు మంచిగానే ఉంది చీరలు కట్టుకొని, ఇప్పుడు మంచిగా డ్రెస్ సెన్స్ కూడా లేకోకుండా మాట్లాడి పెద్ద పెద్ద ఇదిగా మాట్లాడుతుంది, దాని మీద ఒక వీడియో చేయండి అని కూడా పెట్టారు. వాళ్ళ మీద నేను వీడియోలు చేయొచ్చు, కానీ నీ మీద ఎందుకు వీడియో? అసలు వాళ్ళ మీద చేసిన ఒకరిద్దరే చేస్తారు, నీ మీద ఎంతమంది చేస్తున్నారు తెలుసా? వాళ్ళని నేను ఒక్కదాన్ని అంతే. అంత లఫుట్ లంగా వీడియోలు తీస్తున్నావు. పసికందురా అది చిన్న బిడ్డరా అది. ఆ బిడ్డను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి నీకు మనసు ఎలా ఒప్పిందో, ఆ గాడిది అది ఆడుతుంది కదా కర్రీబొగ్గు ముండా, దానికి ఎలా మనసు ఒప్పిందో, ఈ ముసలి మొగ్గు మీకు సపోర్ట్ చేస్తున్నాడు కదా ఈ ముసలి మొగ్గోడు, వాడు ఎట్లా చేస్తున్నాడో, ఆ కెమెరామెన్ గాడు వాడు ఏదో ₹1 ₹2 వస్తుందని వాడు వచ్చాడు, వాళ్ళ ముందర మీకు యాక్టింగ్ చేయడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? చెప్పండి. మీకు మళ్ళీ సపోర్టింగు, మీకు మళ్ళీ ఫాలోయింగు, మా అమ్మ మంచి చేస్తున్నారు అని ఎడతావు. ప్రతి ఒక్క కంటెంట్లోనే ఏడుపు కొట్టు, సోది చెప్పుకుంటూ సోది చెప్పుకుంటూ 24 గంటలు ఏడుపు కొట్టు మొహమ్మని వేసుకొని వస్తావు లంగా నా కొడక. ఈరోజు నీకు బిడ్డ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింటే నీకు బాధ కావట్లేదా? దానికి అప్పచెప్పకుండా వెళ్తానన్నావు కదా. అదే ఒకవేళ మా ఇంట్లో నిజంగా బిడ్డ మా ఇంట్లో పోయినుంటే ఫస్ట్ మొగుడు వస్తేనే పెళ్ళాన్ని పాట్ అని 2 వీక్తాడు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. 4 ఇంట్లో ఉన్నదాన్ని పాట్ అని కొట్టేసి వెంటనే సరే ఫస్ట్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చేసి మళ్ళీ వెతుకుతారు. అంటే వెతికే వాళ్ళు కూడా వెతుకుతారు, ఇక్కడ ఒకరే ఇద్దరు ఉంటారు కదా, వెతికేటోళ్ళు కూడా వెతుకుతారు. తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్తే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఎవరెవరు ఉంటారు కదా, వాళ్ళు చెప్తే వాళ్ళు బయట సరౌండింగ్స్ వాళ్ళంతా ఎతికితే సో మెయిన్ వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. కానీ వీళ్ళు అక్కడ వీళ్ళు ఇట్లా కాదు, వీళ్ళకి ఒక వీడియో కావాలి, అది బిడ్డల మీద తీస్తున్నారు. ఈ బిడ్డల మీద వీడియోలు అయితే నాకు ఈ కాన్సెప్ట్ అయితే నిజంగా నచ్చలేదు. వీళ్ళని వీడియో తీయొద్దని చెప్పిన వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు బిడ్డ తప్పైంది, బిడ్డను బెదిరించి ఎత్తుకెళ్ళారని చెప్పాడు కదా, ఈ రేపు నాపోతే ఏదో ఒక దొంగ పుక్ కంటెంట్తో వస్తాడు, రేపు మొన్నడు ఒక వీడియో అయితే పెడతాడు కదా, వాడు నిజాయితీని నిరూపించుకోవాలంటే ఈరోజు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండేది చూపించాలా, పోలీస్ స్టేషన్లో సార్ వాళ్ళతో మాట్లాడిండే వీడియో కూడా పెట్టాలా. పెడితే అప్పుడు మేము నమ్ముతాం, అప్పుడు నేను వాడి మీద వీడియో అయితే ఆపేస్తా. లేకపోతే వాడిని రోటిలో మిరపకాయలు వేసి దంచుతారు చూడు, అట్లా దంచుతా, వాడి తొత్తులకి కింద పైన కారం పెట్టి కొడతా. అర్థమవుతుందా? ఫేక్ కంటెంట్లు మీ బతుకులు చెడ. బిడ్డల మీద వీడియోలు తీసుకొని బతుకుతున్నారు. ఏదో ఒక రోజు నిజంగా నా బిడ్డలు దూరం అయ్యేలా ఉన్నారు వీళ్ళకి. ఇట్లా అనకూడదు, కానీ బిడ్డల మీద వీడియోలు అయితే అస్సలు చేయకూడదు. ఈ బొగ్గుమూడ డెలివరీ అయినప్పటి నుంచి బిడ్డల మీద వీడియో. ఫస్ట్ 2 బిడ్డలు అన్నారు, తర్వాత 2వ బిడ్డ ఊసలేదు, ఇప్పుడు 2వ బిడ్డ పోయిందని చెప్తున్నాడు. చిచ్చి, ఏం మనుషులు బతుకు, సమాజం ఎటు పోతుందో కూడా అర్థం కావట్లేదు.